హిందూపూర్ నుంచి బాలయ్య బాబు నెక్స్ట్ దీపిక గారు పోటీ చేస్తున్నారు. మరి ఈయనైతే ఇప్పటికే చాలా హిందూపూర్ లో చాలా సార్లు గెలవడం జరిగింది, ఆయన రాజకీయం చూడడం జరిగింది జనాలు. ఈసారి ఎందుకంటే ముందు వరకు పోల్చుకునే దానికంటే ఈసారి ఏపీ ఎలక్షన్స్ అసలు యావత్ ప్రపంచం మొత్తం మన ఏపీ వైపు చూస్తున్నాయి. అసలు ఎవరు గెలుస్తారా, మే 13 తర్వాత రిజల్ట్ కోసం ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారా అనే దానికంటే ముందు అసలు ఏ పార్టీ వస్తుంది, కూటమి వస్తుందా, వైసీపీ వస్తుందని చూస్తున్నారు. అందులో భాగంగా మరి బాలయ్య బాబు జాతకం ప్రకారం ఈ 2024లో ఎలా ఉండబోతుంది? బాలయ్య బాబు ఈజ్ ఏ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, వివాదాలకు అతీతుడు, ఆయన సాత్వికుడు, అంటే గొడవలకు వెళ్ళడనమాట. కాబట్టి అదే ఆయనకి గెలిపించింది. అయితే ఎంట్రీ సినిమాలాగా క్యాన్వాసింగ్లో ఉన్నాయండి, ఇక్కడికి వెళ్ళినాయండి, వాళ్ళని కొట్టారు వీళ్ళని కొట్టారని ప్రజలు అంటూనే ఉంటారు. ఆయన హీరో కాబట్టి ఆ హీరోయిజంని అట్లా చూసే ప్రజలు కూడా ఆస్వాదిస్తారు. వాళ్ళు కూడా అభిమానులు పాపం వాళ్ళు ఏమనుకోరు, ఆయన కూడా కొట్టాలని ఆయన కొట్టారు. అంటే డాక్టర్ ఎన్టీ రామారావు గారు మెంటాలిటీ 100% రామారావు గారు ప్రింట్ ఈయన మన బాలకృష్ణ. అంటే అప్పట్లో ఆయన కూడా అలాగా ఐ హావ్ ఇంటరాక్షన్ విత్ డాక్టర్ ఎన్టీ రామారావు. మా గురువు గారు రాజమండ్రి పురాణపండి రాధాకృష్ణమూర్తి గారి దగ్గరికి దానవీర సూరకర్ణ సినిమా తీసినప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చేవారు. వచ్చి ఆయన ద్రౌపదిలో ఒక డైలాగ్ పెడతారనమాట, ఒక చెట్టు పండు పెడితే కర్ణుడిని కూడా నేను భర్తగా చేసుకోవాలని చెప్పి ఒక డైలాగు రామారావు గారు పెడతారు. దాన్ని రాసింది ఎవరు? ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ డైలాగులు. ఆయన కమ్యూనిజం భావాలతో రాస్తారు. రాస్తే మా గురుగారు అసలు రామారావు గారు ఏమనుకుంటున్నారు, ద్రౌపది అంటే ఆమె సచీదేవి యొక్క అవతారము, పతిందేహి పతిందేహి అని 5 సార్లు శివుడి కోసం తపస్సు చేసి అడిగితే ఇంద్రుడి యొక్క అంశాలు వీళ్ళంతా 5 పాండవులు కలిపి ఒకటే బాడీ అది అని చెప్తే రామారావు గారు ఏం చేశారంటే, అబ్బా రాధాకృష్ణమూర్తి గారు కౌగిలించేసుకొని మహానటుడు కదా ఆయన, ఎంత బాగా చెప్పారు అన్నారు. మళ్ళీ వెళ్ళి అక్కడ సేమ్ డైలాగ్ పెట్టారు. మా గురుగారు చెప్పింది ఏం వినలేదు ఆయన. సో అలాగా సామర్లకోటలో మనకి గణపతి శాస్త్రి గారి దగ్గరికి వచ్చేవారు రామారావు గారు. అప్పటి నుంచి కూడా చూసేవాళ్ళం. మా స్టూడెంట్స్తో మేము వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు కూడా రామారావు మేజర్ చంద్రకాంత్ షూటింగ్లో మహాలక్ష్మి హోటల్లో జరుగుతున్నప్పుడు మోహన్ బాబు గారు కూడా ఉన్నారు, అప్పుడు ప్రొడ్యూసర్ ఆయనే. వాళ్ళు వస్తుంటే తెలుగుదేశం నాయకులు అప్పుడు ఓడిపోయిందనమాట పార్టీ తెలుగుదేశం. వస్తుంటే మిగతా వాళ్ళు చిన్నపిల్లలను రానివ్వట్ల. మోహన్ బాబు కూడా అబ్జెక్షన్ పెడుతుంటే రామారావు గారి దగ్గరికి వస్తే రానివ్వండి అని ఆయన వాళ్ళ పిల్లలు మేము కలిసి రామారావు గారికి నమస్కారం పెడితే పాద నమస్కారం, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అనేవాడు అనమాట ఆయన. సో అదే ప్రింట్ మనకి బాలయ్య బాబుకి వచ్చింది. ఆయన కొట్టిన తిట్టిన ఒక స్టైలు, తర్వాత ఆయన చేసినా కూడా ఈ ఎలక్షన్లో ఆయనకి అదొక అందం అనమాట. సో కమింగ్ టు ద ఆస్ట్రాలజికల్ ఆస్పెక్ట్స్ దగ్గరకు వచ్చేసరికి ఆయన ధనుస్సు రాశికి చెందినటువంటి వ్యక్తి. ధనుస్సు రాశి వారంటే ఏంటి? పెద్దల యందు గౌరవము, వినయ విధేయతలు ఇవి ఉంటాయి ఆటోమేటిక్ బై బ్లడ్ అనమాట. సో ఎంత లెజెండ్ అయినప్పటికీ కూడా ఆయనకి ఆ భావాలు అంతర్గతంగా ఉంటాయి. అందువల్లనే ఆయన పండితుల్ని గౌరవిస్తారు, సెట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గౌరవించి ప్రజలను కూడా గౌరవించి నాన్ కాంట్రవర్షియల్ ఎక్కడ కూడా ఈ ఎమ్మెల్యే ఈ పని చేయలేదు, బాలకృష్ణ గారు ఆ పని చేయలేదు అనేటువంటి వినం. ఆయన్ని ఈయనకు కొట్టారు అలాంటివి చిన్నవి మనం చూస్తాం తప్ప పట్టించుకోరు జనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కూడా ఆయన మూవీస్ లో బిజీగా ఉండి ఇటువైపు రాకపోయినా కూడా ఆయన మీద ఏదో సాఫ్ట్ కార్నర్, ఒక లవ్ ఎఫెక్షన్ ఉంటుంది. డెఫినెట్లీ బికాస్ ఈ సన్ ఆఫ్ డాక్టర్ ఎన్టీ రామారావు. అలాగే ఆయన ఈ యొక్క జాతకంలో మనం చూసినప్పుడు ఇప్పుడు ఈ ధనుస్సు రాశికి ఇప్పుడు గురుడు షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు. సో కొంచెం గురు పవర్ తగ్గింది లాస్ట్ టైంతో పోల్చుకుంటే. తగ్గినప్పటికీ కూడా మనకి అక్కడ రవి ఆయన జన్మకుండంలో వృషభ రాశిలో ఉన్నాడు, అండ్ ఆ కుజుడు వచ్చేసరికి మీనరాశిలో ఉన్నాడు. సో ఈ యొక్క శుక్రుడు గురుడు తర్వాత చంద్రుడు గజకేశ్వరి యోగాన్ని, అలాగే శశి చంద్ర యోగాల్ని, ఇలాంటి యోగాల్ని కొన్ని యోగాల్ని ఇస్తున్నాడు. అందువలన రాజయోగం ఆయనకు పుష్కలంగా ఉంది. సో ఎన్నిసార్లు ఆయన కంటెస్ట్ చేసినా సరే ప్రజలు ఆయన్ని ఆదరిస్తూనే ఉంటారు. మెజారిటీ తగ్గిపోతుంది. బికాస్ గెలుపు ఉంది కానీ స్వల్ప మెజారిటీతో. ఇట్స్ అ టగ్ ఆఫ్ వార్ అనమాట. అంటే కఠినంగా ఉంటుంది పోరాటం. బట్ ఎందుకనంటే అటు దీపిక గారు కూడా మీన రాశికి చెందినటువంటి వాళ్ళు. ఈ రాహు చంద్రులు టెన్షన్ ఇస్తుంది అంటే అది ఎంత నరాలు బిగిసిపోయేటటువంటి టెన్షన్ అనమాట. అంటే మెజారిటీ ఏంటి నువ్వా నేనా అన్నట్టు ఒక ఫేజ్ లో కౌంటింగ్ లో ఆమె గెలుస్తూ మరొక చోట
ఈయన వచ్చేస్తున్నాడేమో అనేటటువంటి నర్వస్నెస్, అంత నర్వస్నెస్ ఇచ్చే టెన్షన్ గా చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఈమెకు వచ్చేసరికి ఏలినైట్ శని ప్రభావం జరుగుతుంది కాబట్టి మరి ఏలినైట్ శనిలో ప్రజలను అట్రాక్ట్ చేసుకోవడంలో వీళ్ళు ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీని అవలంబించాలి. మామూలుగా జనరల్గా ఏలినైట్ శని లేనప్పుడు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, ప్రజలు కూడా వేసేయాలనుకుంటారు, వేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఏలినైట్ శని ఎప్పుడు రాజకీయ పరంగానే ఉంటుందా లేకపోతే అన్ని వైపు ఉంటుందండి? అన్ని వైపులా ఉంటుంది లైఫ్ లో, అన్ని ఆస్పెక్ట్స్ లో. మెయిన్ గా వాళ్ళకి లైఫ్ లో వెల్ సెటిల్డ్, ఎడ్యుకేటెడ్ కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అయితే ఇప్పుడు మెయిన్ ఈ యొక్క గురుడు మనకు మారినప్పుడు ఈ మేన రాశికి మొన్న May 1, 2024 తర్వాత కొంచెం ఈ మేన రాశి వాళ్ళకి ఇక్కడ రాజకీయ పరంగా ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వచ్చినాయి కాబట్టి దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో షీ విల్ కమ్ వెరీ క్లోజ్ టు విక్టరీ, దగ్గరగా వస్తుంది. బట్ అఫ్ కోర్స్ డెస్టినీ చేతిలో ఉంటుంది కాబట్టి గెలుపోటములు దైవాధీనాలు అన్నారు. అంటే చూడలేమంటారా? బాలయ్య బాబు ఆయన ఎన్నిసార్లు వేసినా గెలుస్తూనే ఉంటాడు ఆయన. సో మనము ఏంటంటే వీ హ్యావ్ టు ఎంకరేజ్ బోత్ ద క్యాండిడేట్స్. ఏంటంటే కాంపిటీషన్ ఇంకా కాంపిటీషన్ ఉంది, కమాన్ మీరు మంచి పనులు చేయండి, మంచి ఇది చేయండి అని ప్రోత్సహించాలా. అప్పుడు ఓటమి అంటే ఏదో క్యాండిడేట్ గా ఓడిపోతే ఇంకా టఫ్ గా ఉండబోతుందని మనం, అవును టఫ్ గా ఉంటుంది. బట్ దెర్ ఆర్ ఎవ్రీ ఛాన్స్ ఫర్ బాలయ్య బాబు టు విన్ ఇన్ దిస్ బ్యాటిల్. కడప నుంచి షర్మిల గారు మరియు అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. షర్మిల గారు అంటే బాగా మన వైఎస్ఆర్ ముద్దు బిడ్డ అని చాలా మంది ఎంతో ప్రేమతో ఆమెని ఆహ్వానిస్తుంటారు, మంచి సపోర్ట్ ఉంది. కాకపోతే ఆ బ్యాడ్ లక్ ఏంటంటే ఆవిడ ఇక్కడ తెలంగాణలో అటు ఇటు వెళ్ళడం రావడం వల్ల ప్రజలకు కూడా ఏమైపోయిందంటే ఒక నెగిటివ్ వైబ్ వచ్చేసింది. సో మరి వీళ్ళ జాతకం ప్రకారం అక్కడ కడపలో గెలుపు ఓటమి ఎవరికి ఉంది, ఏ జెండా ఎగరబోతుంది? జనరల్గా షర్మిల గారు షీ ఈస్ హ్యావింగ్ మోర్ లీడర్షిప్ క్వాలిటీస్ దాన్ జగన్. అంటే నాయకత్వ లక్షణాలు జగన్ గారి కంటే కూడా ఎక్కువ. ఆమె రాజశేఖర్ రెడ్డి నుంచి పేరెంట్ నుంచి ఎప్పుడు కూడా ఫాదర్ క్వాలిటీస్ కూతురుకు వస్తాయి, మదర్ క్వాలిటీస్ సన్కి వస్తాయి. సో ఆ విధంగా రాజశేఖర్ రెడ్డికి ఈమె రెప్లికా. అందువల్ల ఆమె మామూలుగా వెళ్ళి మా ఒక స్పీచ్ చెప్తుంటే మోస్ట్ మెచ్యూర్డ్ స్పీచ్గా ఉండేది. అండ్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసింది ఏంటంటే జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు అన్ని నెలలు మరి ఈమె పాదయాత్ర చేసిన తర్వాత ఆయన పవర్లోకి వచ్చారు. అండ్ షీ కుడ్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద పబ్లిక్. సో ఆమె తర్వాత తెలంగాణ పార్టీ పెట్టడము ఇవన్నీ కూడా ఆమెకు తెలుసు. అండ్ బికాస్ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ లేడీ అండ్ మోస్ట్ డైనమిక్ లేడీ లైక్ ఇందిరాగాంధీకి ఐరన్ లేడీ అని చెప్పేవారు. అలాంటి ఐరన్ లేడీ ఈమె. ఎందుకంటే మనం ఆమె స్పీచెస్లో కనుక ఎంత మెచ్యూరిటీ ఉంటుందంటే, ఎంత ఫ్రాంక్నెస్ ఉంటుందంటే ఆమె ఓపెన్గా తిట్టేస్తుంది ఎవరినైనా సరే. ఆర్బిట్రేషన్ చేసేటప్పుడు ఆమె ఎంత చక్కగా చేస్తుందంటే అన్న అన్న అంటూ తనకి కావాల్సిన పని చేయించుకోవడంలో ఆమె అక్కడ సుప్రమసీ చూపించదు. అలాగే జగన్ గారు కనబడతారనమాట, ఈయనేంటి డిక్టేటరా మోనార్కా అన్నట్టు. బట్ ఈమె మాత్రం కనబడకుండా పనులు చేస్తుంటుంది. మరి షర్మిల గారు కూడా మాకు వాళ్ళ భర్త అనిల్ గారు మాకు చాలా పరిచయం. రమణారావు గారు అని చెప్పేసి మన అనిల్ గారు వాళ్ళ యొక్క ఫాదర్ తమ్ముడు అనమాట ఆయన, అంటే చిన్నాన్నగారు అనిల్ గారికి. అలా వాళ్ళ ఫ్యామిలీతో మనకి అనుబంధం ఉంది, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీతో. సో షర్మిల గారిని నేను మొదటి నుంచి చూస్తున్నాను కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్, స్ట్రాటజీ అండ్ ఓపెన్నెస్, ఫ్రాంక్నెస్, ఇవన్నీ టాలెంట్ ఇవన్నీ ఉన్నా సరే లక్ కూడా కలిసి రావాలి. ఎందుకు అది ప్రతిసారి పాపం ఆవిడ ఎంత అంటే ఒక లేడీ పాదయాత్ర చేయడం అంటే చిన్న మాట కాదు, చాలా రేర్. మనం రాజకీయ నాయకుల్లో చాలా రేర్ మనం చూసే పాదయాత్ర చేసే లేడీస్ లో అందులో భాగంగా ఈవిడ మొదటి స్థానంలో ఉంది. సో ఎంతో కష్టపడి ఇందాక అన్నట్టుగా వాళ్ళ అన్నగారు జైల్లో ఉన్నప్పుడు ఈ ముగ్గురు ఆడవాళ్ళు కలిసి ఆ పార్టీని ముందుకు తీసుకుని వచ్చారు. కానీ ఈవిడకి గెలుపు ఎప్పుడు రుచి చూడదు, ఎందుకని? రోజా గారిని కూడా అలాగే అందరూ అనేవారు ఐరన్ లేడీ, ఐరన్ లెగ్ అని. అయితే ఆమె ఎంత కార్డియల్గా ఉండేదంటే ఆమె మొత్తం ఇప్పుడు ఆమె బర్త్డే ఫంక్షన్స్ జరిగినప్పుడు వితౌట్ అపాయింట్మెంట్ ఒక 10 మంది రోజా గారి దగ్గర తీసుకెళ్ళాను అంటే నేను తీసుకెళ్ళిపోయాను. ఆమె పాపం వాళ్ళ ఫ్రెండ్స్ కోసం పెట్టుకున్న కేకులు ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళకి అందరికీ ఇచ్చేసింది. నో అని అందరూ వీళ్ళు లేడీస్ అంటే మాతృత్వం ఉంటుంది వీళ్ళకి. సో ఆ విధంగా మరి ఆమెకు లక్క రాలేదా? సో షర్మిల గారికి కూడా అధికార యోగం ఉంది, కానీ ఇప్పుడు కాదు. అయితే ఇప్పుడు మన కన్యా రాశికి చెందినటువంటి నక్షత్రం ఏంది? ఉత్తర నక్షత్రం. ప్రతిసారి ఆవిడ ధనుసు రాశి అని వింటున్నాను నేను. అవును, అంటే ఇక్కడ ఏంటంటే ఎగ్జాక్ట్ గా చైనీస్ సిస్టమ్,
అండ్ వెస్టర్న్ సిస్టమ్ అండ్ ఇండియన్ సిస్టమ్ అని డిఫరెంట్ ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్లను బట్టి చైనీస్ సిస్టంలో చూసేసి మనం ఈ ధనుసు రాశి అని అంటాం. ధనుర్ లగ్నం ఇది, ధనుర్ లగ్నమే. అండ్ సాటర్న్ చాలా చక్కగా ఈమెకి ఉండడం వల్ల ఆమె ఏంటంటే అవుట్ బర్స్టింగ్ నేచర్ అండ్ షీ వోంట్ హైడ్, వెరీ ఇంటలెక్చువల్. ఏంటంటే ఉండదు, అలాంటివి ఆమెకు ఉండదు. ఇంట్రోవర్ట్ లోపల ఆలోచిస్తుంది అండ్ షీ విల్ బి ఎక్స్ట్రోవర్ట్. ఎప్పుడు కోపం వస్తుందో ఆమె చెప్పేస్తుంది అనమాట. అండ్ షీ విల్ బి మోస్ట్ సక్సెస్ఫుల్ వన్ డే because in future she has that strategy, that dynamic qualities and that legacy అంతా కూడా మాట్లాడే తత్వం అన్కంపారబుల్ అనమాట. మోర్ నాలెడ్జ్ వైఎస్ఆర్ గారికి ఎంత ఉందో అంత నోట్లోంచి ఊడిపడ్డట్టు. ఎన్సైక్లోపీడియా ఎన్సైక్లోపీడియా. షీ కెన్ స్పీక్ ఆల్ లాంగ్వేజెస్. ఐ హావ్ ఇంటరాక్షన్ విత్ హర్ అండ్ ఆమె ఎవ్రీ స్టెప్ విల్ బి వెరీ ఎడ్యుకేటివ్ అండ్ థాట్ ప్రొవోకింగ్. అవతల వాళ్ళ నుంచి ఎట్లా తీసుకురావాలా థాట్ ప్రాసెస్ చాలా బాగుంటుంది అనమాట. రాజకీయ అనుభవం చాలా. అవును, ఎందుకంటే వాళ్ళ డాడీ చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ లో ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు కార్పెంటర్ ఉన్నాడు. కార్పెంటర్ వాళ్ళ కొడుకు మనం కార్పెంటర్ నేర్పుతాం, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా మామూలుగా వాళ్ళు మధ్యలో స్టూడెంట్ ఏజ్ లో లీడర్స్ అయ్యారు వాళ్ళు. వీళ్ళు స్పూన్ పాలపీకతో వీళ్ళు పొలిటీషియన్ పిల్లలు, రాజకీయాలు తెలుసు జగన్ గారికి ఈమెకి. సో అందువల్ల ఈమెకి ఏంటంటే ఈ అటువంటి డేర్ అండ్ డాషింగ్నెస్ వల్లే ఆమె సోనియా గాంధీనే ఢీకొని అధికారంలోకి తీసుకొచ్చిన క్రెడిట్ ఏమిది. షీ ఇస్ వెరీ క్రెడిబుల్ అండ్ ద క్రెడిట్ డజంట్ గో టు జగన్. ఎందువల్లంటే ఆయన వచ్చారు, చేశారు, ఇచ్చారు ప్రజల అవకాశం. కానీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల్ని ఒక ఏకత్రాటి మీద తీసుకొచ్చి మళ్ళీ చూడు ఆమె పాలసీ. ఆమె పిల్లల మ్యారేజ్ ఫంక్షన్కి షీ ఇన్వైటెడ్ చంద్రబాబు నాయుడు. సో పొలిటికల్ స్ట్రాటజీ ఏంటంటే పాలిటిక్స్లో శత్రువులు మిత్రులు, అలాగే రెసిప్రొకేషన్ కూడా చంద్రబాబు నాయుడు కూడా అత్యద్భుతంగా ఆమెను ఆహ్వానించారు, అత్యద్భుతంగా ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చారు. ఇందులో గురు గారు అంటే మీరు చెప్పారు కాబట్టి నాకు టాపిక్ వెంటనే గుర్తుకొచ్చింది. సో అలా పిలవడం, వీళ్ళు వాళ్ళ వైపు వెళ్ళడం ఏమంటారంటే ఇది కూడా పొలిటికల్ స్ట్రాటజీ అని జనాలు అంటారు. జనాలకి ఏం తెలుసు పాలిటిక్స్ గురించి? జనాల ఫాదర్స్ ఏమన్నా పొలిటీషియన్సా? మన పేరెంట్స్ ఏమన్నా పొలిటీషియన్సా? కాదు, వాళ్ళు ఊహించుకుంటారు. వాళ్ళు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కలవరు? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళరా, వీళ్ళ ఫంక్షన్స్కి వాళ్ళు వెళ్ళరా, ఫోన్లు చేసుకోరా, ఫోన్లు చూస్తారా వీళ్ళు? కాబట్టి ఆయనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో స్పీచెస్లో రాజశేఖర్ రెడ్డి నా ఫ్రెండ్ అని చెప్పి పబ్లిక్ మీటింగ్స్లో ఆయన చెప్పిన మా వీడియోస్ ఉన్నాయి. సో అట్లాంటి రాజకీయ పరమైనటువంటి రైవలరీ ఎప్పుడు ఉండాలి. స్పర్ధ ఏవ వర్ధతే విద్య. ఎప్పుడైనా సరే పోటీ ఉంటేనే మనం ర్యాంక్ తెచ్చుకుంటాం. ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, మనం తెచ్చుకోవాలా, సీట్ మనం క్యాప్చర్ చేసుకోవాలా. సో దిస్ ఇస్ ఎ గేమ్. ఆ గేమ్లో ఎవరు అంటే మనము వీఆర్ పావులం. మనం ఎవరిని చేస్తే వాళ్ళు ప్రజల్ని. సో ప్రజల నాడి తెలిసినటువంటి మహోన్నత వ్యక్తి వైఎస్ షర్మిల. సో అందువలన ఆమెకి అన్ని ఉన్నప్పటికీ కూడా జాతకాలు ఫేవర్ చేయాలా, లక్ ఫేవర్ చేయాలా. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ కార్మిక్ సిద్ధాంతం. మనం కర్మతో పుడతాము. సో దాన్ని బట్టి కర్మ అనుభవించడం కోసం ఇప్పుడు జగన్ గారు సీఎం అయిపోయారంటే ఆయన కొన్ని జన్మల్లో సీఎం కాకుండా డిఫీట్ అయిపోయి లాస్ట్ అంచు వరకు వచ్చి డిఫీట్ అయిపోయి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన అకంప్లిష్ చేసుకోవడానికి ఆయన కోరిక కోసం మళ్ళీ రీబర్త్ ఎత్తుతారు వీళ్ళు. అదే మామూలు ఎంప్లాయీ టీచర్ కుటుంబంలోనో వాళ్ళ ఇంట్లో పుడితే ఆయన సీఎం కాలేడు. డేర్ అండ్ డాషింగ్గా ఆ రాజారెడ్డి వంశంలో రాజశేఖర రెడ్డి గారు కడుపును పుట్టాడు. కాబట్టి ఆ ఫ్యాక్షనిజం అవనియండి, ప్రజలు అంటూ ఉంటారు కదా ఫ్యాక్షనిజం, వాళ్ళేం ఫ్యాక్షనిజం ఏం చేయరు, మామూలు నార్మల్గా ఉంటాయి అవన్నీ పాలిటిక్స్ అంటారు. సో ఆ విధంగా అంటే ఆ సోనియా గాంధీ అంటే ఆమెను ఎదిరించడం ఎవరి వల్ల కాదు. ఒకసారి కలకటాలో వెస్ట్ బెంగాల్లో ఇప్పటికీ చెప్పుకుంటారు, ఒక వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఆయన ఎన్నో ప్రచారాలు చేస్తుంటే ఒకరోజు ఫోన్ వచ్చిందంట, ఇందిరాగాంధీ పిలుస్తోంది అని. అంతే ఆ మర్నాడు నుంచి అతను ఇంక లేడనమాట, కనపడలేదు, బెంగాల్లోనే లేడు, ఎక్కడా లేడు. ఇది అంటే ఇందిరాగాంధీ అంటే అంత హడాల్ అంటే ఆమె ఏం చేయలేదు, ఆమె జస్ట్ కలవమంది, కలిస్తే అమ్మో మళ్ళీ తిరిగి వస్తామా, షీఈ్ ఇందిరా గాంధీ అని వీళ్ళు అలాగా అంత. అండ్ ఇప్పుడున్నటువంటి లీడర్స్ లో వెరీ వెరీ డైనమిక్ అండ్ వెరీ వెరీ డిజర్వింగ్ బట్ లక్ ఫేవర్ అవ్వాలి పాపం. లక్ ఫేవర్ అయితే కనుక షీ విల్ ప్రూవ్ హర్ సెల్ఫ్
సో మరి జాతక ప్రకారంగా ఆవిడకి ఎలా ఉండబోతుంది, మరి గెలుపు ఎవరిది ఇందులో? ఇప్పుడు మనకి జాతక పరంగా కన్యా రాశికి చెందింది కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. డేర్ అండ్ డాష్, ఫైట్ ఫైట్ ఫైట్. అసలు మిలిటరీ ఆఫీసర్ అవ్వాలి, ఆమె కమాండర్ అవ్వాలా, ఆర్మీకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. సో దేశానికి ఆర్మీ ఆఫీసర్ ఆమె, ఆర్మీ ఆమె. కాబట్టి ఇక్కడ మనకి ధనుస్సు రాశిలో రవి రాహువులు కలిశారు. సో వీళ్ళు కలవడం వల్ల ఏంటంటే మనకి రాహు ఏం చేస్తాడంటే బ్రేక్స్ ఇస్తాడు, ఇల్యూజన్స్ ఇస్తాడు, కన్ఫ్యూజన్స్ ఇస్తాడు. షీఈస్ ఎ వెరీ గ్రేట్ లీడర్, బట్ ఈ పార్టీలో ఉంటే బాగుంటుందేమో అని కన్ఫ్యూజన్స్ని, ఇల్యూజన్స్ని ఇస్తుంది. ఇచ్చి అట్లా దానివల్ల రాజకీయ పరంగా కొంచెం గుంజుతున్నాడు అనమాట. సో ఆమె అసలు యాక్చువల్గా ఇప్పుడు గురుబలం కూడా కొంచెం మొన్నటి మీద 5% తగ్గింది ధనుసు రాశికి మన 1 May 2024 తర్వాత. బట్ మనకి ఇక్కడ గురుడిది వచ్చేసరికి కొంచెం మకరంలో పడిపోయాడు, నేచపట్టాడు గురుడు. సో నేచపట్టడము, అక్కడ శుక్రుడు మిత్రక్షేత్రంలో ఉండడము, వీటి కారణంగా స్టిల్ నీడ్ సమ్ టైమ్ టు కాంకర్ దిస్ కింగ్డమ్. ఇంకా కొంత టైం పడుతుంది ఆమెకి. డెఫినెట్గా షీ విల్ కాంకర్. అండ్ ఇప్పుడు కన్యారాశికి ఆమెకి ఇప్పుడు ధనుస్సు రాశి అని అన్నా లేకపోతే కన్యారాశి డిఫరెంట్, దీన్ని బట్టి ఆమెకి లగ్నాన్ని బట్టి మనం బేస్ చేసుకోవాలి. కాబట్టి షీ విల్ వన్ డే రూల్ ద కింగ్డమ్, అందులో డౌట్ లేదు. అవినాష్ రెడ్డి గారి జాతక ప్రకారంగా మరి ఈయనకి ఏమైందంటే శని బాగున్నాడు. సో ఈ శని ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల రాజ్యాధికారాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ గురుడు స్వక్షేత్రగతుడయ్యి ఉన్నాడు. సో మనకి ఈ 7th హౌస్లో ఉన్నటువంటి ఆ గురు గ్రహ ప్రభావం వలన, గురు ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఆయనకి ఇది జరుగుతుంది. అధికార యోగము, పాపులారిటీ ఇవన్నీ వచ్చినాయి. బట్ ఈ యొక్క శని దృష్టి గురుడి మీద ఉండడం వలన మనకి అన్పాపులారిటీ కూడా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఆయనకి జరుగుతున్నటువంటిది సింహరాశి, గురులో రాహు జరుగుతున్నాడు. మన షర్మిలాకేమో చక్కగా ఈ ఉత్తరా నక్షత్రం కన్యారాశి కాబట్టి ఆమె కన్యారాశి కూడా 9th హౌస్లోకి జూపిటర్ వచ్చాడు. ఈ ఫైట్ ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ టగ్ ఆఫ్ వార్. ఈ టగ్ ఆఫ్ వార్లో కొంచెం అతను అధికంగా ఉన్నా లేకపోతే మూవింగ్ very tough program and more chances are there for ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ తెలంగాణని ఇచ్చేసి ఆంధ్రాని డివైడ్ చేసేసి ఆంధ్రాని ఏదో చేసేసింది అనే అపోహలో ఆంధ్ర ప్రజలు ఉన్నారు. ఐ టు కమ్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో రాజమండ్రి నుంచి మేము వచ్చాం, విజయవాడలో మేము పెరిగాము. సో హైదరాబాద్ ఇవన్నీ కూడా మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క భ్రమ నుంచి బయటకు వచ్చేసేయాల. డివైడ్ చేశారు, మనకేదో అన్యాయం చేశారు. నో, ఎవరో అన్యాయం చేయలేదు. ఆంధ్ర ఈజ్ ఆంధ్ర, మళ్ళీ వాళ్ళు పికప్ చేసుకొని వెళ్తారు. కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ మనకి పార్టీని కనుక పక్కన పెట్టేసి రియల్ క్యాపబుల్ క్యాండిడేట్గా మనకి ఎన్నుకోవాలి అని అనుకున్నప్పుడు జనమంతా కూడా మనకి ఈ గ్రహస్థితి కూడా షర్మిల గారికి మొగ్గు చూపుతుంది. బట్ వాస్తవంగా అయితే మనకి అవినాష్ రెడ్డి గారు అవును, ఎందుకంటే రాబోతున్నారు. ఎందుకంటే సింహరాశి కాబట్టి అక్కడ మనకి సప్తమంలో మనకి ఈ యొక్క శని ఉండడము, తర్వాత రాజ్యస్థితిగతుడైనటువంటి గురు ప్రభావం అధికారాన్ని ఇస్తుంది. సో ఇది ఎవరి టాలెంట్స్ అన్నది కాదు, లక్ అన్నమాట. సో కార్మిక్ రూల్స్ ప్రకారము వీళ్ళు గెలవడానికి అవకాశం ఉందమ్మా.